ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈరోజు ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన కొన్ని వారాలుగా ఇశ్రాయేలీయులను గురించిన విషయాల్ని నేను మీతో పంచుకుంటూ ఉన్నాను. నిజంగా చెప్పాలంటే నేను అంటాను స్నేహితులారా, మన చేతుల్లో అనగా క్రైస్తవ బిడ్డలమైనటువంటి మన చేతుల్లో ఉన్న ఈ బైబిల్ గ్రంథం, దీని గురించి నేను మాట్లాడవలసి వస్తే అంటాను, మనకు ఇప్పుడు 66 పుస్తకాలు కలిగినటువంటి ఈ బైబిల్ గ్రంథం. కథోలికులైనటువంటి వారికి ఇంకా కొన్ని ఎక్స్ట్రాగా వారి యొక్క గ్రంథంలో వారు కలిగి ఉన్నారు. ప్రొటెస్టెంట్స్గా ఎక్కువగా మనం వాడేటువంటి పరిశుద్ధ బైబిల్ గ్రంథం అనేటువంటి దీనిలో 66 పుస్తకాలు, 39 పుస్తకాలు పాత నిబంధనలోను, 27 పుస్తకాలు క్రొత్త నిబంధనలోను మనం కలిగి ఉన్నాం. ఒక విధంగా ఆలోచన చేస్తే ఈ గ్రంథంలో ఇప్పుడు మనకి క్రొత్త నిబంధనగా ఉండినటువంటివి కూడా వ్రాయబడినటువంటివి కోర్స్ ఖచ్చితంగా పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణతో, ఆత్మావేశముతో వ్రాయబడినటువంటి ఒక పుస్తకాలు ఇవి. అలాగనే ఇశ్రాయేలీయుల చేత పరిశుద్ధాత్ముడు వ్రాయించినటువంటి ఒక పుస్తకాలు ఇవి. ఎక్కువ శాతం పాత నిబంధన ఖచ్చితంగా నేనేమంటానంటే ఇశ్రాయేలీయుల కొరకే. వాళ్ళని ఎలాగున్న దేవుడు ఆశీర్వదించి ఉన్నారో, కాపాడుతూ వచ్చి ఉన్నారో, ఏదైనా తప్పు చేస్తే ఓ చిన్న జల్లకెచ్చినట్టుగా వాళ్ళని ఎక్కడికైనా చెరలోనికి పంపించి మరలా తీసుకొని రావటం చేస్తూ వచ్చి ఉన్నారో, వారిని ఏ విధంగా కాపాడనై ఉన్నారో ఈ విషయాలు పాత నిబంధనలో మనకుంటాయి. క్రొత్త నిబంధన కూడా వైద్యుడైన లోకా తప్ప, అనగా లోకా సువార్త తప్ప మిగిలినటువంటివన్నీ కూడా మళ్ళా యూదులైనటువంటి వారి చేతనే వ్రాయబడినటువంటి ఒక పుస్తకాలు. అనగా ఈ బైబిల్ గ్రంథం అనే బిబ్లోస్ అంటగా కొన్ని పుస్తకముల సముదాయము అని అర్థం. బిబ్లోస్ అలా వచ్చింది బైబిల్ అనేటువంటి ఒక పేరు, పరిశుద్ధ గ్రంథము అని చెప్పేసి అని మనం దాన్ని చెప్తూ ఉన్నాం. కోర్స్ క్రైస్తవులంగా మన యొక్క విశ్వాసం, మన యొక్క నమ్మిక, నేను కూడా ఫెనాటికల్గా నేను కూడా నమ్ముతున్న విషయం ఏమిటనంటే, ఈ బైబిల్ గ్రంథములో ఏ విధమైన పొరపాట్లు కానీ తప్పులు కానీ లేవు అని నేను నమ్ముతా. మీ ఇష్టం, మీరు నమ్మితే నమ్మొచ్చు, లేకపోతే ఎందుకంటే మీ ఫ్రీడమ్ మీకుంది కనుక మీరు కలిగి ఉండొచ్చు. ఇంకా నేను ఈ బైబిల్ గ్రంథాన్ని గురించి నేను చెప్పాల్సి, మొన్న మధ్యలో ఒకరెవరో నాకు ట్రైన్లో కలిశారు. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడుతుంటే నాకు జలధరింపు పొలకరింపు అవుతూ వచ్చింది నాయన. ఎందుకనంటే కొన్ని విషయాలు యాజ్ ఇఫ్ ఆయన ఇప్పుడు అక్కడ ఉన్నట్టుగా, అక్కడికి వెళ్ళి చూసి వచ్చినట్టుగా, ఆయన మనసునంతా చూసి వచ్చినట్టుగా, లేకపోతే ఆ విషయాలన్నీ చూసి వచ్చినట్టుగా కొన్ని మాటలు మాట్లాడుతుంటే నేను చాలా విస్తుపోతూ వచ్చిన. నేను ఫాస్ట్గా నన్న సంగతి తెలుసు. ఆయన ఒకానొక టైం అయితే నేను అనుకున్నాను, నేను ఎంతకీ నిజంగా క్రైస్తవుడేనా, లేకపోతే ఎవరైనా క్రైస్తవేతరుడై ఉండి బైబిల్ చదివిన జ్ఞానంతో ఇలా మాట్లాడుతున్నాడా అనే ప్రశ్న కూడా వచ్చింది. నేను అప్పటికి అడిగాను, ఆయన ఇన్ని విషయాలు మీరు ఏమేమో చెప్తున్నారు, కొన్ని విషయాలు నాకు అంతుచెక్కని విషయాలు కూడా మీరు చెప్తున్నారు. మళ్ళీ నన్ను అంటూ వచ్చాడు, మీకు తెలుసా ఈ విషయం, మీకు ఏమైనా ఇంతకుముందు అసలు ఎప్పుడైనా మీరు విన్నారా ఇలాంటి విషయాలు? లేదు బాబు, నేను వినలేదు నాయన. ఎందుకనంటే నాకు తెలిసింది ఈ బైబిల్ గ్రంథం ఒకటే. నేను చదివితే ఈ బైబిల్ గ్రంథాన్నే చదవటం, అంతకు మించి నేను ఇంకా వేరే ఏం లేదండి. నేను ఏ కామెంటరీస్ కానీ, లేకపోతే ఈవెన్ గూగుల్ కూడా, లేకపోతే ఏంటి ఈ మధ్య వచ్చినాయి కదా ఏఐ మేటా ఏదో, దాన్ని కూడా అడిగితే ఏదో అది కూడా చెప్తుంది, కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మేటా అనేటువంటి దాని ద్వారా, లేకపోతే సిరి అనేటువంటిది ఒకటి ఉంది కదా ఒక యాప్. సో సిరిని కూడా మనం అడిగామంటే అది కూడా చెప్తుంటుంది. బట్ ఎప్పుడైనా ఒకవేళ నేను సిరిని కానీ మేటాని కానీ అడిగితే నేను ఏమంటానంటే, ఆ రెఫరెన్స్ నాకు ఒకవేళ కనుక గుర్తుగా లేకపోతే ఆ మాటలు నేను చెప్పి ఇది వేర్ ఈజ్ ఇట్ ఇన్ ద బైబిల్ అని చెప్పేసి అంటే రెఫరెన్స్ ఇచ్చేస్తుంది, పర్లేదు, దాని సంతోషం. అంతేగాని దీని గురించిన విషయాలు ఏంటి చెప్పన్నాను అనుకోండి, ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంతే కదా. ఇప్పుడు మనం ఎవరి గురించి ఒక మాట చెప్పాం, నోవా గురించి ఒక మాట చెప్పాం అనుకోండి, ఇప్పుడు నోవాను తయారు చేసి చూపించేస్తున్నాం కానీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది. అలాగున ఆయన చెప్తుంటే నాకు మతిపోయిందండి బాబు. నేను ఆయన ఇంకేమీ నేను మాట్లాడలేదు, ఎదురాడలేదు, కాకపోతే ప్రార్థన చేసుకున్నాను. ఈసారి నేను టీవీలో మాట్లాడేటప్పుడు నా మాటలు వింటున్న వారికి చెప్పాలరా బాబు అని చెప్పేసి అనుకుని ఇప్పుడు నేను చెప్పేస్తున్నా. నాకు తెలిసిన ఆ విషయం లేక నేను విన్న విషయం ఏమంటానంటే, బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో అది మనం మాట్లాడదాం, అంతేగాని బైబిల్ గ్రంథంలో లేనిది మనం మాట్లాడుకోవద్దు. ఉదాహరణకి ఒక చిన్న మాట చెప్తాను, ఆయన చెప్పినటువంటి ఒక మాట.
ఈ నయోమి బెత్లెహేము నుంచి మోయాబు దేశానికి వెళ్ళింది. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే మోయాబీయులు శాపగ్రస్తులు అని చెప్పేసి అని ఏదో అంటారు. అని బైబిల్ ఏం లేదు. కాకపోతే ఏంటంటే వేరొక సంబంధంగా తప్పని పరిస్థితి ఆ రోజుల్లో. అప్పటికి ఇంకా ధర్మశాస్త్రం అనేటువంటిది, చట్టం అనేటువంటిది వాళ్ళకి రాలేదు కనుక. సో ఆ పిల్లలు ఏం చేశారంటే, మన అమ్మ చచ్చిపోయింది, ఇప్పుడు మనకి పిల్లలు ఎవరు లేరు, మనమే ఉన్నాము, ఇంకా తప్పట్లేదు కనుక మా నాన్నకి మందు కొట్టించి నాన్న దగ్గర పండుకొని మనం ఒక కొడుకుని కందాము. వాళ్ళకి కావాల్సిన కొడుకే, అంతేగాని వేరొక సుఖం గురించి కాదు వాళ్ళు చేసేది. ఇంకా అలాంటివి కూడా కొంతమంది తెలియక చదువుకొని ఇంకా ఏమేమో మాట్లాడుతూ ఉంటారు. దేవుడు వారిని క్షమించును గాక, నాకు అనవసరం. సో ఇప్పుడు ఈయన మాట్లాడుతూ ఏమంటాడంటే, అలా పుట్టినటువంటి మోయాబీయులు అయినటువంటి వాళ్ళందరూ శాపగ్రస్తులు కనుక ఏం జరిగిందంటే అంటప్పుడు ఆయన చెప్తాడు, నయోమి వెళ్ళిందంట. ఈ నయోమి భర్త అంట ఒక రోజుని పొరపాటున మోయాబీయురాల దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళాడంట. అందుకని వెంటనే అలా ఆయన చచ్చిపోయాడంట. నా బైబిల్లో ఏం లేదు. నా బైబిల్లో ఉన్న మాటలు ఏంటంటే, నయోమి మోయాబు దేశానికి వెళ్ళింది, తన భర్త అక్కడ ఉంటుండగా చనిపోయాడు. ఆ తర్వాత వాళ్ళకి ఈ మోయాబీయురాలు అయినటువంటి ఇద్దరిని పెళ్లి చేశారు. ఆ తర్వాత కొడుకులు చచ్చిపోయారు. ఎప్పుడు చచ్చిపోయారో అదేం నా బైబిల్లో లేదు. ఈయన ఏమంటాడంటే, ఈ కొడుకులిద్దరికి పెళ్లి చేసిన తర్వాత వాళ్ళు ఫస్ట్ నైట్గా చచ్చిపోయారంట. ఏ రక్తం జైనైనా ఏమి అల్లి ఏమి చెప్తున్నాడు ఆయన ఎంగాను నాకు అర్థం కాదు. మంచోడు, జ్ఞానం కలిగినటువంటి వాడు, భక్తిపరుడు. బట్ ఒక్కొక్కసారి నేను ఏమంటానంటే, బైబిల్కి అతీతంగా మనం వెళ్ళొద్దు. చివరికి ఆయన ఇంకా ముందుకు వచ్చి ఏమన్నా బైబిల్ తెలుసు ఆయనకి. ఈ నయోమితో పాటు వచ్చిన రూతు మళ్ళీ యెరూషలేంకి బెత్లెహేంకి వచ్చిన తర్వాత బోయేజ్ని ఎట్లాగో మొత్తానికి పెళ్లి చేసుకుంది. ఈ బోయేజ్ కూడా ఫస్ట్ నైట్ అయిన తర్వాత చచ్చిపోయాడంట. ఆయన ఇవన్నీ ఎక్కడ వచ్చినాయి రా బాబు అని అనుకున్నా. అందుకని ఈరోజు నేను చెప్తున్న మాట ఏమిటంటే, బైబిల్ గ్రంథం పరిశుద్ధాత్ముడు ప్రేరేపణతో వ్రాయించిన బైబిల్ గ్రంథం. ఇందులో లేనివి మనం అనవసరంగా కల్పితాలు చేసుకొని బోధలు చేసి పబ్లిక్ ఇష్యూ చేయొద్దు. ప్రజల యొక్క మనసును పాడు చేయొద్దు. నేను నమ్ముతున్నాను. నేనేమంటానంటే, ఇఫ్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ద బైబిల్, ఐ విల్ స్పీక్ అబౌట్ దట్ ఇన్ ద బైబిల్, దట్ విచ్ ఈస్ రిటర్న్ ఇన్ ద బైబిల్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ దేర్ ఇన్ ద బైబిల్, నన్ను ప్రశ్న అడిగితే నేనేమంటానంటే, సారీ నాయన, నాకు ఆ సంగతి తెలియదు నాయన. నయోమి భర్త ఎలా చచ్చిపోయాడో నాకు తెలియదు, లేక నయోమి కుమారులిద్దరు ఎలా చచ్చిపోయారో నాకు తెలియదు, బోయేజ్ ఎప్పుడు చచ్చిపోయాడో నాకు తెలియదు అని చెప్పేసి అని నేనంటా. తప్పలేదు, నాకు తెలియదు అని చెప్పడంలో తప్పలేదు. అంతేగాని నాకు తెలుసున్నట్టుగా ఇప్పుడు నేనే కనుక ఒకవేళ నేను కూడా ఏదైనా చెప్పాను అనుకోండి, న్యాచురల్లీ ఏంటంటే దేవుని కృపచేత అనేక సంవత్సరాలుగా నేను టీవీలో కనబడుతున్నాను కనుక, పెద్ద పెద్ద దైవజనులకి తర్జుమాలు చేశాను కనుక, నా మటుకు నేను కూడా ఈ సత్య సువార్త అనే పేరుతో దాదాపు 15-20 సంవత్సరాలుగా నేను సువార్తని ప్రకటిస్తూ ఉన్నాను కనుక, టీవీలో ప్రకటిస్తున్నాను కనుక, మీ అందరూ హృదయాలలో ఒక స్థానం సంపాదించుకున్నానని నేను అనుకున్నాను కనుక, ఒకవేళ ఇప్పుడు నేనేమని చెప్తే మీరు ఎవరితోటైనా పోరాడతారు, ఇదే కరెక్ట్ ఎందుకంటే సువార్తరాజు గారు చెప్పారు కనుక అని చెప్పేసి అంటారు. అది నాకు దూరమగును గాక. నేను బైబిల్లో ఏదుందో అది చెప్పడానికి, బైబిల్లో ఉన్న దానిని గురించి ఏదైనా ఒకవేళ కనుక నేను ఊహాగానముతో చెప్పాల్సి వస్తే బహుశా ఇలాగ ఉండవచ్చునేమో అంటాను తప్ప, ఇది అని చెప్పేసి నేనేదో అప్పుడు 3000 సంవత్సరాల క్రితానికి వెళ్ళిపోయి వాళ్ళతో పాటు నేను ఉండిపోయి ఆడు ఎలా చచ్చిపోయాడో, ఆడు ఎలా పుట్టాడో, ఈ విషయాల గురించి చెప్పడం అది నాకు దూరమగును గాక. ఈరోజు నేను చెప్తున్న విషయం ఏంటంటే, బైబిల్ గ్రంథంలో మనకి దేవుడిచ్చిన 26 పుస్తకాలలో ఆల్మోస్ట్ ఎక్కువ శాతం యూదుల కొరకు, ఇశ్రాయేలీయుల కొరకు, వారి యొక్క దీవెన, వారి యొక్క కాపుదల, వారి యొక్క రక్షణ, ఇలాంటి విషయాలన్నీ కూడా దేవుడు తెలియజెప్తూ వచ్చినటువంటి విషయాలు. ఇకపోతే మనం అంటారా, ఈరోజు నేను అంటాను, యూదులు కాని వాళ్ళందరూ కూడా అన్యులే. ఐదర్ ఇస్సాకు యొక్క సంతానమైన యాకోబు యొక్క సంతానం అనబడిన ఇశ్రాయేలీయులు ఒక భాగమైతే, అబ్రహామునకు పుట్టిన ఇష్మాయేలు అనేటువంటి వాని యొక్క సంతానం ఇతరత్ర వాళ్ళందరూ ఇష్మాయేలీయులుగాను అరబ్బీయులుగాను పరిగణించబడిన వారైతే, ఇశ్రాయేలీయులు అరబ్బీయులు దాటి మిగిలిన వాళ్ళందరూ ఇండియన్స్ అనేటువంటి మనమే కానివ్వండి, లేక అమెరికా వాళ్ళే కానివ్వండి, చైనీయులే కానివ్వండి, ఎవరైనా ఈ మిగతా వాళ్ళందరూ బైబిల్ లెక్క ప్రకారంగా అన్యుల క్రింద లెక్కలోనికి వస్తారు. అలాంటి అన్యులమైన మన మీద దేవుడు తన కృపచేత వర్షం పడుతుండంటే ఎక్కడో పడి దాని మీద నుంచి తుంపర్లు పడతాయి చూడండి, యువతలకి నీళ్లు కింద పడుతున్నప్పుడు తుంపర్లు, నీళ్లు పడుతున్న దగ్గర కాదు, దాని యొక్క తుంపర్లు అని అంటాం, చిన్న చిన్న డ్రిజిలింగ్ లాగా, చిన్న గింజల్లాగా అన్నట్టుగా పడేటువంటిది. ఆ తుంపర్లు మన మీద పడి ఈరోజుని ప్రభు మనకి రక్షణ భాగ్యాన్ని తన కృపచేత ఇచ్చి ఉన్నారు. ఈ బైబిల్ గ్రంథాన్ని మనం చదువుతూ ఉన్నాం.
సో మరొకసారి నేను చెప్తున్నానండి, బైబిల్ గ్రంథంలో ఏ విధమైన తప్పిదములు లేవు, ఏ విధమైన పొరపాట్లు లేవు అని నేను నమ్ముతున్నా. నేను నమ్మింది నేను మీతో పంచుకుంటున్నా. మీరు నమ్మాలంటే నమ్మచ్చు, ఒకవేళ నమ్మలేను అని అనుకుంటే మీ ఇష్టం, మీరు దాన్ని విడిచిపెట్టుకోవచ్చు. సో ఈ బైబిల్ ఆధారంగా కనుక తీసుకున్నట్లయితే నేను ఏమంటానంటే, గాడ్ హెస్ నాట్ ఫినిష్డ్ విత్ ఇజ్రాయెల్. దేవుడు ఇశ్రాయేలీల విషయంలో వీళ్ళ గురించి ఇంకా నేనేం చేయను అని విడిచిపెట్టేసే దేవుడు కాడు. కాకపోతే ఏం జరిగింది అని అంటే, అన్యజనులమైనటువంటి మనందరి ప్రవేశము రక్షణలోనికి వచ్చున్నట్లుగా అన్ని దేశాలలో ఉన్నటువంటి ప్రజలు యేసుక్రీస్తు నందు కలిగిన ఆశీర్వాదం అనే నీతిమంతులుగా తీర్చబడుటనే రక్షణ భాగ్యం ప్రపంచ దేశాలన్నిటికీ కలుగునట్లుగా దేవుడు వాళ్ళకి నిద్రమత్తు కలిగినటువంటి ఒక మనస్సునిచ్చి, వాళ్ళు వచ్చిన యేసు అనే రక్షకుడిని, యేసే మెస్సియాని తెలుసుకోనివ్వకుండా వాళ్ళకి నిద్రమత్తు, వాళ్ళకి కట్టిన మనస్సు వాళ్ళకి ఇచ్చి, వాళ్ళని కాస్త కొమ్మలు నరికి, అంటుకట్టాలంటే కొన్ని కొమ్మలు నరకాలి కదా, సో అలాగున తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలైనటువంటి వారిని నరికారని చెప్పేసి మళ్ళీ పూర్తిగా నరికేలే, చెట్టంతా కొట్టేలే, ఆయన కొమ్మల్ని నరికి ఇప్పుడు అడవి ఒలివ కొమ్మలుగా ఉండినటువంటి అన్యులైనటువంటి వాళ్ళనందరినీ ఈ ఒలివ చెట్టుకి, అనగా ఇశ్రాయేలీయులలో నుండి వచ్చినటువంటి ఒక రక్షణ మనకు కలుగునట్లుగా మనల్ని అంటుగట్టి, అందుకనే గలతీ పత్రికలో ఏమంటాడంటే, మనమందరము దత్తపుత్రులము కావాలనని మన కొరకు ఆయన ధర్మశాస్త్రమునకు లోబడినటువంటి వాడుగా యేసు ఈ లోకములోనికి వచ్చిన దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు. సో ఇప్పుడు ఆల్ దోస్ హూ బిలీవ్ ఇన్ జీసస్, ఎవరైతే యేసు నందు విశ్వాసం ఉంచి ఉన్నామో, ఇప్పుడు మనకి ఏం జరిగిందనంటే, మనం ఒక అడవి ఒలివ కొమ్మ లాంటి వాళ్ళము. మనల్ని తీసుకుని వచ్చి అసలైన సిసలైన ఒలివ చెట్టు అనే ఇశ్రాయేలీలో నుంచి వచ్చినటువంటి రక్షణకి మనల్ని అంటుగట్టి, ఈరోజుని మనల్ని దత్తపుత్రులముగా ఉండిన మనల్ని, ఆ తర్వాత అదే గలతీ పత్రికలో ఏమంటాడంటే, మనము కుమారులము గనక అబ్బా తండ్రి అని మొర్రపెట్టే తన కుమారుని ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించి మనల్ని వారసులము అని అన్నాడు ఆయన. అక్కడ ఇశ్రాయేలీలైనటువంటి వారిని తన కుమారులుగా ఎంత వారసులుగా తీసుకున్నాడో, అదే రీతిగా ఇప్పుడు భారతీయులమైనటువంటి మనము, ఈయన మాటలు వినుచున్న నా తెలుగు ప్రజలైనటువంటి మనమందరము యేసుక్రీస్తు నందు విశ్వాసముంచిన ఆ తుంపర్లు, ఆయన యొక్క రక్తం యొక్క తుంపర్లు మన మీద పడినందు చేత మనకు ఈ రక్షణ భాగ్యాన్ని ఇచ్చి తన కుమారులనుగా మనలను స్వీకరించి తన రాజ్యానికి వారసులుగా ఆయన చేసుకుంటూ ఉన్నారు. అప్పుడు అక్కడ రోషము కలిగి పరిశుద్ధాత్మ ద్వారా మన దేవుడి గ్రంథములో వ్రాయించినటువంటి ఒక విషయం ఏమిటంటే, గాడ్ ఈజ్ నాట్ డన్ విత్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలీల విషయంలో ఇంకా ముఖం చాటేసుకొని ఇంకా నేను మిమ్మల్ని చూడను, ఇంకా మీరు నాకు అసలు పిల్లలు గారు, నా కొడుకు కారు అని చెప్పేసి నేను వదిలేలే. కానీ 2000 సంవత్సరాలు అయిన తర్వాత, దాదాపు 2000 సంవత్సరాలకి, అనగా క్రీస్తు శకము 70లో ఈ ఇశ్రాయేలీలైనటువంటి వారికి యూదులకు వచ్చిన ఆ హింస, దాని యొక్క పర్యవసానంగా వీళ్ళు ఇశ్రాయేలీలు లేక యూదులైనటువంటి వాళ్ళు ప్రపంచ దేశాలన్నిటికీ చెదిరిపోగా, వాళ్ళకున్న నమ్మకాన్ని బట్టి ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం వాళ్ళు ఉంటున్న ప్రాంతంలో వాళ్ళకి సంబంధించిన పండుగలు, దేవుడు ధర్మశాస్త్రములో ఇచ్చినటువంటి ఒక పండుగలు, అది పస్కా పండుగే కానివ్వండి, పెంతెకొస్తు పండుగే కానివ్వండి, పర్ణశాలల పండుగే కానివ్వండి, కోత పండుగే కానివ్వండి, ఇలాంటిది ఏ పండుగ, అనగా దాన్ని సుక్కోతు పండుగ అంటారు, లేకపోతే ఇంకా వేరే పండుగలు ఉన్నాయి వాళ్ళకి. ఆ పండుగలు అయినటువంటి వాటి విషయంలో జరిపించేటప్పుడు వాళ్ళు ఏమనుకుంటూ వచ్చారు విశ్వాసంతోనంటే, నెక్స్ట్ ఇయర్ ఇన్ అవర్ కంట్రీ, వచ్చే సంవత్సరం మన యెరూషలేంలో, మన ఇజ్రాయెల్ భూభాగంలో ఈ పండుగ మనం చేసుకుంటాం అనుకుంటూ దాదాపు 2000 సంవత్సరాలు పట్టిందండి. ఈ 2000 సంవత్సరాలలో ఇప్పుడు దేవుడు చేసిన కార్యం ఏదైనా, మొన్న ఒక రోజున ఎవరో కూడా అంటూ ఉన్నారు, ఒక మామూలు వ్యక్తి అంటూ ఉన్నారు, ఏది జరుగుతున్నా దేవుడు ఊరకే చేయడండి, ఆయన యొక్క ప్రణాళిక చాలా గొప్పగా ఉంటాయండి అని చెప్పేసి అని అంటూ వచ్చినాడు. ఎస్, ఐ డూ బిలీవ్ ఇట్. ఒక్కొక్కసారి మనం ఎందుకు ఇట్లా జరిగింది, ఎందుకు నా కుటుంబంలో ఇలాంటి కష్టం వచ్చింది, ఎందుకు నా బిడ్డలకి సరైన జీవితం లేదు అని ఒక్కొక్కసారి మనం అనుకుంటూ ఉంటాం. కానండి, ఈరోజు నేను అంటాను, దేవుడికి ప్రతి విషయంలో కూడా సరైన కాలమానం ఉండి ఉన్నది, సరైనటువంటి పరిస్థితులు ఆయన ఆలోచన కలిగి ఉన్నారు. సో వెన్ he sent them out,
ఈ ఇశ్రాయేలీలైనటువంటి వారిని యెరూషలేం భూభాగంలోంచి పంపించేసినప్పుడు ఇప్పుడు ఆయన యొక్క కనుదృష్టి ప్రపంచంలో ఉన్న దేశాలలో ఉన్న మిగతా అన్యజనులైనటువంటి వారందరి మీద ఆయన దృష్టి పెట్టి వాళ్ళని యేసు ప్రభు దగ్గరికి తీసుకున్నాం. ఇప్పుడు చూడండి, ఒక్కొక్కసారి మనం వింటూ ఉంటాం ఓఎంజీ పెడతా ఉంటారు కదా. ఓఎంజీ అంటే ఏంటిది? అది ఓ మై గాడ్ కదా, ఓ మై గాడ్. ఇప్పుడు చూడండి, బయట దేశాలలో ఉన్నటువంటి వాళ్ళు ఒక్కొక్కసారి మనం ఏదైనా ఒక వీడియో అలాంటి మనం ఏదైనా చూస్తున్నప్పుడు వాళ్ళు అంత పెద్ద విశ్వాసులు ఏమి కాకపోయి ఉండొచ్చు, రక్షింపబడిన లేకపోతే మంచి మనసు మారు మనసు కలిగినటువంటి బిడ్డలు కాకపోయి ఉండొచ్చు, కానీ వాళ్ళకి ఏదైనా ఒకటి ఎదుర్కొన్నప్పుడు వాళ్ళు పలికే పదం ఏంటంటే ఓ మై గాడ్ అని అంటారు, ఓ జీసస్ అని చెప్పేసి అని అంటూ ఉంటారు. నిజంగా అంత యేసుబాబు మీద అంత నమ్మకం ఉండి ఉండకపోవచ్చును, కానీ బట్ దే నో ద వర్డ్ జీసస్ అండ్ దే స్పీక్ ద వర్డ్ ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఓ నా దేవా అనేటువంటి రీతిగా వారు పలుకుతున్నమాట. అంటే నేను అంటాను, ఈ 2000 సంవత్సరాల్లో దేవుడు ప్రపంచ దేశాల మీద దృష్టిని పెట్టిన ప్రకారంగా ప్రపంచ దేశాలన్నీ యేసుని తెలుసుకున్నారు, దేవుణ్ణి వారు తెలుసుకొని ఉన్నారు. ఓ మై గాడ్ అని చెప్పేసి అని పలుకుతూ ఉన్నారు, అవసరమైతే జీసస్ అని చెప్పేసి అని పిలుస్తూ ఉన్నారు. క్రొత్త నిబంధనలో ఒక చోట ఏమని రాయబడిందంటే ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవారందరూ అని మనకు తెలుగులో రాయబడదు. ఇంగ్లీష్లో ఏమంటుంది? ఆల్ దోస్ హూ కాల్ అపాన్ ద నేమ్ ఆఫ్ జీసస్, కాల్ ద నేమ్ ఆఫ్ జీసస్ దే షాల్ బీ సేవ్డ్, వాళ్ళకి రక్షణ. సో ఒక్కొక్కసారి నేను అనుకుంటున్నటువంటిది ఏమంటానంటే, దేవుడు తన కృపలో రక్షించడం విషయంలో కనీసం జీసస్ అని తమ నోటితో పలికినందుకైనా వారికి రక్షణ భాగ్యం ఇస్తాడండి బాబు ఆయన. అది ఆయన కృప, మన మంచిదనం కాదు, మన పరిశుద్ధత కాదు, మన భక్తి విశ్వాసము కాదు, మాట పలికాం. అందుకనే ఒక్కొక్కసారి ఏదైనా మీటింగ్ ఎక్కడన్నా రోడ్డు మీదకి అన్నట్టుగా పెట్టామనుకోండి, ఒక్కొక్కసారి కొంతమంది రోడ్డు వెళ్తూ హల్లెలూయా అనుకుంటూ వెళ్తారు వాళ్ళు. అక్కడ మా మీటింగ్ జరుగుతుంటుంది, మేము పాటలు పాడుతూ ఉంటాము, హల్లెలూయా చెప్తూ ఉంటాము. సో వాళ్ళు వెళుతూ కూడా వాళ్ళు హల్లెలూయా అని చెప్పేసి అని, అంటే ఈ హల్లెలూయా చెప్పేవాళ్ళు ఇక్కడ ఏదో ప్రార్థన కూడా పెట్టుకున్నారు అన్నట్టుగా. నేను ఉడికిపోను, నేనే కోపం తెచ్చుకోను, వాళ్ళ మీద నేను కోపపడడం అనేటువంటిది చేయను, ఇంకా సంతోషిస్తాను. ఎందుకంటే వాళ్ళు హల్లెలూయా అనే మాటతో ప్రభుని స్తుతించారు. వాళ్ళు స్తుతించిన ఆ స్తుతి అనే ఆ పదం వారి నోటంట వచ్చినందుకు ఏమో ఒకవేళ ప్రభుని రాక ఆ క్షణంలో జరిగితే ఆడ హల్లెలూయా అన్నందుకు, ఒకవేళ యేసు అన్నందుకు, ఒకవేళ ప్రభు ఆ బిడ్డలను రక్షించాలంటే ఆయన కృప, ఆయన ప్రణాళిక. అలా చేశారండి దేవుడు. ఈ 2000 సంవత్సరాలుగా ప్రపంచ దేశాలన్నింటినీ తీసుకొని వచ్చారు. ఇప్పుడు అనగా 1917 నుండి అండి మరలా ఆయన దృష్టి నెమ్మదిగా ఇశ్రాయేలీల మీదకి తిరిగింది. ఇప్పుడు అక్కడ ఇచ్చినటువంటి ఒక డిక్లరేషన్ బట్టి, అనగా బ్రిటిష్ ప్రభు ఇచ్చిన బల్ఫోర్ అనేటువంటి ఒక లార్డ్ బల్ఫోర్ అనేటువంటి ఆయన ఆ భూభాగాన్ని యూదులైన మీకు ఇస్తాము అని ఆయన చెప్పిన ఆ డిక్లరేషన్ను బట్టి, అది ఆ నోట ఈ నోట బహుశా అప్పటికి ఏ రేడియోల ద్వారా వెళ్తూ వచ్చిందో, రేడియో వేవ్స్ ద్వారా మొత్తానికి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఒక ప్రజలందరికీ ఆ విషయం తెలిసేసరికి ఎక్కడున్న యూదులు వాళ్ళ యొక్క మూట ముళ్ళు అమ్మేసుకొని ఉన్నాయన్నీ అమ్మేసుకొని ఉన్న పాటును వాళ్ళు బయలుదేరి ఈ టెల్ అవీవ్ అనేటువంటి ఒక పట్టణంలో ఉన్న విమానాశ్రయానికి, అది అప్పటికి జోర్డాన్ దేశంలో ఉండినటువంటి ఒక భాగం, అది ఈ పాలస్తీనా అనేటువంటి ఒక భూభాగం. సో ఇప్పుడు కూడా జోర్డాన్ దేశానికి ఆన్ అరైవల్ వీసా, మనమే ముందు వీసా తీసుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు. సో దిగటం, ఆ వీసాకి సంబంధించిన డబ్బులు కట్టేసి బయటకు వస్తూ ఉన్నప్పుడు నేను యూదుడను, పలానా గోత్రికుడను అని కనుక ఆయన చెప్తే, వాళ్ళు చెప్పుకుంటే, ఆ కుటుంబం చెప్పుకుంటే, వెంటనే ఇప్పుడు అక్కడ ఇజ్రాయెల్ దేశంలో వాళ్ళు చేస్తున్న విషయం ఏంటంటే వాళ్ళ కొరకు ఒక కాలనీలు కట్టించేసి ఆ కాలనీల్లో వీళ్ళ కొరకు వెళ్ళి హాయిగా మీరు ఆక్యుపై చేసుకుని ఇల్లు మీ కొరకు, అందులో వస్తువులన్నీ ఉంటాయి, అందులో అవసరతలన్నీ తెచ్చబడ్డానికి ఉంటాయి. ఈవెన్ టిల్ టుడే ద గవర్నమెంట్ ఆఫ్ ఇజ్రాయెల్ గవర్నమెంటే ఈ తిరిగి వస్తున్న యూదులైనటువంటి వారి యొక్క ప్రతి అవసరతలు తీర్చబడ్డానికి అయినటువంటి రీతిగా వాళ్ళ కొరకు చేయగలిగినటువంటి ఒక పనులు వాళ్ళు చేస్తూ ఉన్నారు. అంటే ఇశ్రాయేలీలు తిరిగి రావటం మొదలుపెట్టి ఉన్నారు. అంటే నేను అంటాను, దేవుడు మరొకసారి ఇశ్రాయేలీల మీద ఆయన దృష్టిని పెట్టినటువంటి కదా. ఎందుకు మర్చిపోతాడండి? ఒక్కొక్కసారి నేను కొన్ని కుటుంబాల్లో చూస్తూ ఉంటాను, పెద్ద కొడుకు కొంచెం జులాయిగా ఉంటాడు, పెద్ద కొడుకు ఒక్కొక్కసారి చెడు అలవాట్లకి బానిస అవుతూ ఉంటాడు. వాడు చెడు అలవాట్లకి బానిస అయినంత మాత్రాన్ని, జులాయిగా తిరుగుతున్నంత మాత్రాన్ని, ఇంట్లో అన్ని ఖర్చులు పెట్టించేసి లేకపోతే ఇంట్లో అంతా చిందరవందర చేసేసినంత మాత్రాన్ని ఆ పెద్ద కొడుకుని కాదని చెప్పేసి అని బయటికి గెంటేసి వాడిని చంపించేయడానికి చేస్తారా? ఎట్టి పరిస్థితిలో చేయరా తండ్రి.
వాడు ఎప్పుడైనా మళ్ళీ బాగుపడతాడు అనుకొని ఇంకో ఫోన్లే పాప వాడికి నిజంగా డబ్బులు ఉన్నాయో లేవు అనుకొని ఒక్కొక్కసారి తండ్రులు ఏం చేస్తారంటే జేబుల్లో డబ్బులు పెట్టి మళ్ళీ మాట పలుకుతుంటారు. ఆ పెద్ద కొడుకు ఇంట్లోనే ఉంటాడు, ఏమో అక్కడ జేబులో డబ్బులు పెట్టాను జాగ్రత్త తీకే అని చెప్పి ఏంటంటే వీడికి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం అనమాట. జేబులో డబ్బులు పెట్టాను తీసుకురా నాయనా, నువ్వు పెద్ద కొడుకురా, ఒకవేళ ఏం కష్టపడతావు, బయటకు వెళ్ళినప్పుడు జేబులో డబ్బులు ఉంటాయి ఉండవు, నీ ఫ్రెండ్స్ తోటి వెళ్ళినప్పుడు జేబులో డబ్బులు ఉంటాయి ఉండవు అన్నట్టుగా జేబులో డబ్బులు పెట్టి వెళ్తూ ఉంటారు తండ్రి. సో అది తండ్రి తన కొడుకు మీద ఉన్న ప్రేమ. తన జ్యేష్ఠ కుమారుని మీద ఈ తండ్రి కూడా అంతే. మనం అడవి ఒలివ కొమ్మలుగా ఉన్న మనల్ని దత్తత తీసుకొని మనకే ఇంత ఆశీర్వాదాలని మనకిస్తే, క్రైస్తవులమైనటువంటి మనకిస్తూ ఉంటే ఈరోజు ఏంటంటే ఇశ్రాయేలీని దేవుడు విడిచిపెడతాడా? లేదండి బాబు. అందుకనే ప్రపంచ దేశాలన్నిటి నుంచి తిరిగి వచ్చారు, వాళ్ళు ఉండడానికి నివాసం ఇచ్చారు. 1948లో వాళ్ళకి స్వాతంత్ర్యం ఇచ్చారు. అప్పుడు వీళ్ళ మీదకి చుట్టుప్రక్కల ఉన్నటువంటి 5 దేశాల వాళ్ళు యుద్ధం అని ప్రకటించి వీళ్ళెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు రా యూదులంట, ఈ మతం ఎక్కడిది, ఈ జాతి ఎక్కడిది, వీళ్ళెవరో ఎవరో ఏదో స్వార్థంగా ఆలోచన చేసి మన యెరూషలేం పట్టణాన్ని దోచేసుకుందామని, స్వాధీనం చేసుకుందామని వీళ్ళేదో ఎవరినో తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు అని ఒకవేళ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఇతరులైనటువంటి వారు ఎలాంటి అపోహ వాళ్ళు పెట్టుకున్నప్పటికైనా సరే దేవుడు ఈ ఇశ్రాయేలీలైనటువంటి వారిని కాపాడుతూ అప్పుడే పుట్టిన పసికందుగా ఉన్న మీదకి 5 పెద్ద దేశాల యుద్ధానికి వస్తే కూడా వాళ్ళ మీద వీళ్ళు విజయం పొందుకొని వీళ్ళ జెండా పాతుకొనడానికని, అదే సమయంలో ఇక నుంచి అనేకమైన యుద్ధాలు అక్కడ జరుగుతూ ఉన్నప్పటికీ వాళ్ళొక స్థిరమైన నివాసముగా. అందుకని ఇప్పుడు కూడా నేను బాబు వార్తల్లో ఎప్పుడు మనం విన్నా ఇజ్రాయెల్ గురించిన వార్తలు లేకుండా అంతర్జాతీయ వార్తలు లేవు కదా. మీరు వింటున్నారు కదా. ఎందుకనంటే ఇరాన్తో యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు అమెరికా ఇజ్రాయెల్కి నిలబడుతూ ఉన్నప్పుడు, అమెరికా వెళ్ళి ఇరాన్ మీద బాంబులు కురిపించినప్పుడు, ఇతర దేశాల నుంచి వాళ్ళు వీళ్ళ మీదకి బాంబులు వేస్తూ ఉన్నప్పుడు, వీళ్ళ మీదకి టెర్రరిస్టులుగా పరిగణించబడినటువంటి కొందరు వీళ్ళని లేకుండా చేయడానికి అయినటువంటి రీతిగా వీళ్ళ మీదకి ఎలాంటి యుద్ధము లేకపోతే ఎలాంటి బాంబులు ఎలాంటి వ్యతిరేకతలు చేస్తున్నప్పటికైనా సరే ఈరోజు కూడా ఇజ్రాయెల్ న్యూస్లో నేను వింటున్న విషయం ఏంటంటే, వాళ్ళు ఎవరైతే టెర్రరిస్టులుగా ఉండి ఉన్నారో, తీవ్రవాదులుగా ఉండి ఉన్నారో, ఎవరైతే సమాజానికి కీడుగా చేటుగా ఉండి ఉన్నారో వాళ్ళని లేపేస్తున్నారు. అరే ప్రతిరోజు న్యూస్లో ఎవరినో లేపేశారు, పలానాన్ని ఎలిమినేట్ చేశారు, పలానా నాయకుడు లేడు, పలానా వాళ్ళ యొక్క నాయకుడు లేడు, ఇలాంటి విషయాలు వార్తలు వింటూనే ఉన్నాము కదా. ఈరోజుని ఆ ఇజ్రాయెల్ దేశాన్ని గురించి మనం ఆలోచన చేస్తే స్నేహితులారా, గాడ్ ఈజ్ స్టిల్ కన్సర్న్ ఆఫ్ దోస్ ఇజ్రాయెల్. దేవుడు ఆ ఇశ్రాయేలీలైనటువంటి వారిని దేవుడు కాపాడుతూనే ఉన్నాడు. ఎందుకు అని అంటే, ఇప్పుడు నేను ఒక చిన్న మాట చెప్పి నేను ప్రార్థనలు నడిపిస్తాను. అదేమంటానంటే, ఈనాడు నేను ఇజ్రాయెల్ గురించి పెద్ద ఏదో మమకారంతో నేను వాళ్ళ గురించి చెప్తున్నది కాదు. ఈరోజు క్రైస్తవ బిడ్డలంగా ఉండినటువంటి మనము, అలాగే అన్యులుగా పరిగణించబడిన దాదాపు 200 దేశాలు, ఎన్నో చరిత్ర నాకు అంతగా పెద్ద క్లియర్ తెలియదు కానీ 195, 200 ఎన్నో దేశాలు ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలు. సో ఈ దేశాలలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రభువుని తెలుసుకున్న వారై ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడ కొరకు సిద్ధపడినట్లుగా దేవుడు వాళ్ళని ఇప్పుడు అలారంగా పెట్టి ఉన్నాడు. వాళ్ళకి ఏం జరుగుతున్నా అది మనకు అలారమేనండి బాబు. మనం అర్థం చేసుకోవాలి ఆ విషయాలు. యూదులు తిరిగి రావటం ఒక అలారం, వాళ్ళొక దేశముగా గుర్తించబడటం ఒక అలారం. వాళ్ళొక చిన్న దేశం అయినప్పటికీ, ఎలాంటి శత్రువులనైనప్పటికైనా సరే, వాళ్ళకి వ్యతిరేకముగా వస్తున్న తీవ్రవాదులనైనా సరే ఏరి కోరి ఏ దేశంలో ఎక్కడున్నా సరే నువ్వు మాకు తెలియకుండా ఉండే ఏం టెక్నాలజీ అండి బాబు. వాళ్ళకు ఉన్నటువంటి టెక్నాలజీ ఎక్కడో దేశంలో దాక్కుని ఉంటారు ఈ నాయకులైనటువంటి వారు. వారిని ఆ దేశంలో వారు దాక్కున్న చోటనే ఆ నాయకుడు లేపేస్తారు. మళ్ళీ పక్కన వాళ్ళకి ఏం జరగదు. మొన్న ఎవరికో ఏదో అలాగే పేల్చేశారంట. ఆ నాయకుడును ఆయన యొక్క భార్య వెళ్తున్నారంట. ఆ భార్య కనీసం గీతన్నా పడలేదంట, కానీ ఆ నాయకుడు లేపేశారు. సో ఇవన్నీ జరుగుతూ మనం చూస్తూ ఉన్నప్పుడు మనం ఏమని తెలుసుకోవాలంటే, ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని ప్రపంచ దేశాలన్నీ తెలుసుకోవాలి. అలాగే నా తెలుగు ప్రజలందరం కూడా మనం తెలుసుకోవాలి. ఇశ్రాయేలీలకు ఉనికిని దేవుడు కాపాడుతూ మనకి ఒక అలారంగా పెట్టి ఉన్నాడు కనుక వాళ్ళకు జరుగుతున్న ప్రతి విషయంలో కూడా మన ప్రభు తిరిగి వచ్చేసే సమయం దగ్గరైపోయిందని తెలుసుకొని మనము మన ప్రభు కొరకు మనం ఎదురు చూద్దాం. ఇశ్రాయేలు గురించి దేవుడు చూసుకుంటాడు, మనకు అనవసరం. కానీ నేనేమంటానంటే, వాళ్ళ వలన వస్తున్న అలారం తెలుసుకొని యేసు త్వరగా వస్తున్నారని నా మాట వింటున్న నా క్రైస్తవ సోదర సోదరీలమైనటువంటి మనం ఏదో యాదాలాపంగా ఉండొద్దండి, ఏదో కేర్లెస్గా ఉండొద్దండి. ప్రభు త్వరగా వచ్చేస్తున్నారు. మారు మనసు పొందండి.
బాప్తిస్మం పొందండి. ప్రభుని రాకడ కొరకైనటువంటి రీతిగా సిద్ధపడండి. ఆయన త్వరగా వస్తూ ఉన్నారు. పరమ తండ్రి, మీకు వందనాలు. మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మేము ప్రార్థన చేస్తున్నాం. కోర్స్ నీ బిడ్డలముగా, క్రైస్తవులముగా మాకున్నటువంటి యొక్క బైబిల్లోంచి మేము నేర్చుకుంటుంది యేసుక్రీస్తు వారిని గురించి. పాత నిబంధనలో ఒకవేళ ఇశ్రాయేలీల గురించి, ఇశ్రాయేలీల చేత పాత నిబంధన అంతా వ్రాయించబడినప్పటికీ దానిలో లోతుగా మేము ఆలోచన చేసినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రతి పుస్తకంలో కనబడుతున్నారు, ప్రతి మాటలో కనబడుతూ ఉన్నారు. క్రొత్త నిబంధనలు ఉన్నటువంటి ఒక మాటలను బట్టి కూడా నాయన ఈ ఇశ్రాయేలీల యొక్క చరిత్ర మేము తెలుసుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళేదో మళ్ళీ తిరిగి వచ్చారని మేము చంకలు కొట్టుకొని ఆనందించడమే కాదు, లేకపోతే వాళ్ళేదో ఒక దేశంగా నిలబడ్డారు, శత్రువులైనటువంటి వారిని, తీవ్రవాదులైనటువంటి వారిని లేపేస్తున్నారు అని చెప్పేసి అని మేము గొప్పలు చెప్పుకున్నాని కాదు. కానీ వాళ్ళకి జరుగుతున్న విషయాలు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ కొరకైన సూచనగా, ఒక అలారముగా ఇప్పుడు కూడా ఇశ్రాయేలుని మీరు అలా కాపాడి ఉంచుతున్నందుకు మీకు స్తోత్రాలు మేము చెల్లించుకుంటూ ఉన్నాం. ఇంత విన్నాక కూడా యేసు ప్రభు రాకడ కొరకు మేము సిద్ధపడకపోతే అది మా అవివేకం అవుతుంది, మా అజ్ఞానం అవుతుంది. కనుక ఈ నా మాటలు వింటున్న నా ప్రియ సోదర సోదరీలు, మరి ముఖ్యంగా ఈ కుటుంబం నాయన, ఈ ఇంట్లో ఉన్నటువంటి వీరు నాయన ఇశ్రాయేలీల గురించి పెద్ద గొప్ప సంగతిగా మేము దాని గురించి కన్సర్న్ కాదు, కానీ వాళ్ళ యొక్క అలారం మేము తెలుసుకొని యేసు ప్రభు కొరకు మేము సిద్ధపడాలి. యేసు ప్రభు వారి యొక్క రాకడ కొరకు మేము సిద్ధపడాలి. ఆ ప్రభుని రాకడ జరిగినప్పుడు మేము ఎత్తబడే గుంపులో ఉండి నా యొక్క రాకడలో మీ రాజ్యములోనికి మేము రావాలి. అదే జరగకపోతే మా ప్రయోజనం లేదు నాయన, మా విశ్వాసం అంతా వృధా అయిపోయినటువంటిది అవుతుంది నాయన. కనుక ఈ కుటుంబం కొరకు నేను ప్రార్థిస్తున్నా. ఒకవైపున ఇశ్రాయేలీల విషయంలో మీరు కాపాడుతున్నటువంటిది, వారిని మరలా తిరిగి దేశముగా ఏర్పాటు చేసినటువంటి ఒక విషయాలు మేము వింటూ ఉన్నప్పుడు, తెలుసుకుంటూ ఉన్నప్పుడు మీ రాకడ కొరకైన సిద్ధపాటు మాకు ఇచ్చి మీ రాజ్యము కొరకు మమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి వస్తున్నందుకు మీ కోటి కోటి స్తుతులు మేము చెల్లించుకుంటూ, ఇంకా ఎవరైనా మారు మనసు పొంది ఉండకపోతే, ఇంకా ఎవరైనా యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించి ఉండి ఉండకపోతే, ఇంకా ఎవరైనా బాప్తిస్మం అనేటువంటి ఒక గురుతు వారి యొక్క జీవితంలో పొంది ఉండకపోతే ఇప్పుడైనా మించిపోయింది లేదు లాన్న. మరలా వచ్చే వారం నేను వీరి ముందుకు వచ్చేట్లుగా నీ రాకడ జరిగితే గనక మీ రాజ్యానికి మేము వచ్చున్నట్లుగా అట్టి మారు మనసు, రక్షణ అనుభవం, బాప్తిస్మ అనుభవం ఈ బిడ్డలకు దయచేయమని, ఈ కుటుంబాన్ని దీవించమని యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదములు ఈ నా మాటలు వినుచున్న దేవుని బిడ్డలైన మీకు, మీ కుటుంబానికి తోడయుండి ప్రభుని రాకడ జరిగినప్పుడు నేను నా ఇంటి వారు, మీరు మీ ఇంటి వారు అందరం ఆ ప్రభుని రాజ్యములోనికి మనం వెళ్ళున్నట్లు సహాయం చేసి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్. వెల్ స్నేహితులారా, మారు మనసు పొందకపోతే మారు మనసు పొంది ప్రభు అయిన యేసుని రక్షకునిగా అంగీకరించండి. బాప్తిస్మం పొందకపోతే బాప్తిస్మం పొందిన వారై ప్రభుని రాకడ కొరకు సిద్ధపడాల్సిందిగా మనం చేస్తున్నాం. ఈ విషయంలో మీరు పొందుకున్న మేలులు నాతో పంచుకోవాలని అనుకున్నట్లయితే నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440 కాకినాడ జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440 కాకినాడ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ మీరు నాతో మాట్లాడాలని అనుకున్నట్లయితే ఏ నెంబర్కైనా మీరు మాట్లాడవచ్చు, SMS చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. మా ఫోన్ నెంబర్స్ 9841110907, 9440040992, 8143221122, 8885527662 మరియు 837444437. ఒకవేళ నాకు ఈమెయిల్ ద్వారా కూడా మీరు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే నా ఈమెయిల్ ID esatyasuvarta@gmail.com. మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాంలో మిమ్మల్ని కలుసుకొని మరొక అద్భుతమైన ఈ సత్య సువార్తతో మీ ముందుకు వచ్చేటంత వరకు మిమ్మల్ని అందరినీ ఇశ్రాయేలీలను కాపాడుతున్న దేవునికి, అలాగనే మనకు రక్షణ భాగ్యం ఇచ్చి తన రాజ్యానికి తీసుకొని వెళ్ళనయ్యన్న ఆ యేసుక్రీస్తు ప్రభు చేతులకు మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.